ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆడుతూ పాడుతూ హాయిగా బాల్యాన్ని గడపవలసినటువంటి ఒక చిన్నారి క్యాన్సర్ తోటి కొట్టుమిట్టాడుతుంది. మనకి ఇంత చిన్న దెబ్బతోనే విలువెల్లాడిపోతాం కదా, అలాంటిది అంత పెద్ద మేజర్ సర్జరీ 2 అయినా కూడా అమ్మాయి ఇంకా కూడా ఫైట్ చేస్తుంది. డెఫినెట్గా తను బతకాలి అని తను కూడా ఫైట్ చేస్తుంది. కాబట్టి ఆమెను బతికించుకునే ప్రయత్నం కూడా చేద్దాము. దయచేసి మీలో ఎవరైనా దాతలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, లేదా అకౌంట్ నెంబర్ కూడా కింద స్క్రోలింగ్ ఇస్తున్నాము. డెఫినెట్గా సాయం చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు. నిజానికి ఆమెకి ఏమైంది, ఆ చిన్నారికి ఏమైంది, ఎటువంటి ట్రీట్మెంట్ ప్రస్తుతం నడుస్తుంది, వాళ్ళు ఎటువంటి మన సహాయాన్ని కోరి ఇక్కడికి వచ్చారు. ఈ విషయాలన్నీ వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, మీ పేరు? నా పేరు రవి మేడం. పాప పేరు? పాప పేరు ఆరుషి. మా భార్య పేరు మమత. నాకు 5 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయ్యింది. బ్రతుకు తెరువు కోసం మేము హైదరాబాద్లో అస్సినాపురంలో నివసిస్తున్నాను. నేను చిన్న ఒక ఎల్జీలో ప్రైవేట్ టెక్నీషియన్ని. నాకు వచ్చే శాలరీ 15,000 తోటి నేను లైఫ్ని లీడ్ చేస్తున్నా. 2022లో పాప పుట్టింది. తను చాలా హెల్దీగా పుట్టింది. పాప కూడా చాలా బాగా పుట్టింది. తర్వాత 15 మంత్స్ 17 మంత్స్ వరకు పాప అందరిలాగానే యాక్టివిటీస్ అన్ని ఆడుకోవడం, పిల్లలతో ఆడుకోవడం అంతా వెల్ మేడం, అంతా బాగుంటుంది అనుకున్న టైంలో మేము అంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే మా వంశంలో కూడా ఎవరికి ఆడపిల్ల పుట్టలేదు. ఫస్ట్ టైం నాకు పుట్టింది. ఐఎమ్ సో హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఉన్నట్టుండి లాస్ట్ ఏప్రిల్ 3 మంత్స్ బ్యాక్ ఏప్రిల్లో సడన్గా పాప నైట్ టైంలో ఏడవడం మొదలుపెట్టింది. కంటిన్యూషన్గా ఏడుస్తుంది. జనరల్గా పిల్లలు ఏడుస్తుందిలే, చికాకు పడుతుంది, ఏడుస్తుందేమో నేను అనుకున్నాను మేడం. ఒక 1 డే చూశాను కంటిన్యూస్గా ఏడుస్తుంటే డౌట్ వచ్చేసి, అంత చిన్న పిల్లలు ఏం చెప్పుకోలేరు, వాళ్ళకి ఏం వచ్చినా ఏం చెప్పుకోలేరు కాబట్టి మనకి కూడా తెలియదు వాళ్ళకి ఏంటి వాళ్ళ హెల్త్ కండిషన్ అని. చెప్పుకోలేని సిచ్యువేషన్లో పాప ఏడుస్తుంటే నేనుండి అప్పటికి డౌట్ వచ్చేసి లోకల్ జనరల్ పీడియాట్రిక్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు కొన్ని మెడిసిన్ ఇచ్చారు. పెయిన్ ఇట్లా ఏమన్నా ఉందేమో తగ్గుతుందిలే అని కొన్ని మెడిసిన్ ఇచ్చారు. అవి ఒక 3 days వాడమని చెప్పారు. వాడాం మేడం. ఏం రెస్పాన్స్ కాలేదు. మళ్ళీ అలానే ఏడుస్తుంది. 3 days ఏడవడంతో పాటు తర్వాత ఏమొచ్చిందంటే నెక్ స్టిఫ్నెస్ వచ్చింది. అంటే లెఫ్ట్ కానీ ఇట్లా రైట్ మూవ్మెంట్ కానీ లేకుండా ఇలానే పెడుతుంది. మేమేమనుకున్నామంటే మెడ పట్టేసుకుందేమో అనుకున్నాం. నిద్రలో మెడ పట్టుకుందేమో అనుకొని ఆయిల్స్ రుద్దడం, కొంచెం ఫిజియోథెరపీ చేయించాను. అయినా కానీ రెస్పాండ్ కాలేదు. మళ్ళీ ఏంది సార్, మళ్ళీ అదే డాక్టర్ రివ్యూ దగ్గరికి వెళ్తే ఏంది సార్ మళ్ళీ ఇలానే ఉంది అంటే వాళ్ళు ఏం చేశారంటే లోకల్ న్యూరో పీడియాట్రిక్ కన్సల్ట్ కావమని చెప్పారు. రెయిన్బోకి ఎల్వి నగర్ మాకు దగ్గరలో ఉన్న రెయిన్బో హాస్పిటల్కి వెళ్తే కాంట్రాస్ట్ స్టిచ్ తీస్తే అసలు ప్రాబ్లం ఏందో ఫైండ్ అవుట్ అవుతుందని వాళ్ళు మళ్ళీ టెస్ట్కి పంపించారు. టెస్ట్లో ఏమైంది వెళ్ళిందంటే అసలు ఊహించని స్థితిలో ఇట్లా మెడ దగ్గర మేడం 8.4 centimeters లెంత్లో ట్యూమర్ ఉంది. క్లియర్గా ఫిలిమ్స్లో కనబడుతుంది. లెంతీలో ఉంది. అక్కడిక ఏంటంటే ఇంకా మొత్తం బ్లాక్ కాలేదు. బ్లాక్ అయి ఉంటే అప్పుడు కంప్లీట్ పారాలసిస్ వచ్చేది అనమాట. ఇంకా బ్లాక్ కాలేదు. మీరు ఇమీడియట్లీ అది బ్లాక్ కాముందుకే, అది గ్రోత్ కాముందుకే న్యూరో సర్జన్కి వెళ్ళి అది సర్జరీ చేయించండి అని చెప్పారు. అంటే మెడికోవర్లో డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి న్యూరో సర్జన్ అండర్ కేసులో సర్జరీ చేయించాం మేడం. సర్జరీ చేయించాము. ఆ ట్యూమర్ని తీశారు. పాపం మళ్ళీ నార్మల్ లైఫ్కి వచ్చేసింది. ఎక్కడైనా బాడీలో మనకి ట్యూమర్ ఉంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఒక చిన్న ముక్క తీసి బయాప్సీకి పంపించి ఇది ఏ రకమైనటువంటి ట్యూమర్, ఇది నార్మల్ లంప్సా లేకపోతే ట్యూమర్నా ఐడెంటిఫై చేసిన తర్వాత చేస్తారు కదా. మీకు అట్లా ఏం చేయలేదు, చెప్పలేదా? అందులో ఉన్నది కంప్లీట్గా తీసేశారు. తీసేశాక అక్కడ ఎపెండోమా అని వచ్చింది. ఎపెండోమా అంటే అంత భయపడేంత అవసరం లేదు అని ఒక అంచనాకు వచ్చాము. తర్వాత మేము రిలాక్స్ అయ్యాము. ఇంకా మళ్ళీ రాదేమో అనుకోని మళ్ళీ డాక్టర్స్ ఏం చేశారంటే డౌట్ఫుల్గా ఉంది అని ఒకసారి నిమ్స్కు పంపారు మేడం. నిమ్స్కు పంపిస్తే అక్కడ అసలు ఎక్స్పెక్ట్ చేయని రిపోర్ట్ వచ్చింది. అది అన్డిఫరెంట్ సెల్స్ సార్కోమా అని వచ్చింది. ఈ ఏజ్లో సార్కోమా అయింది అసలు రాదు. సార్కోమా అంటే మేజర్గా బోన్స్కు స్ప్రెడ్ అయ్యే క్యాన్సర్. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు డీప్ స్టడీ కోసం అది జర్మనీ పంపారు. ఆ రిపోర్ట్ వచ్చాక చూద్దాము అన్నట్టు పాప కూడా మా ముందర ఆడుకుంటుంది. అంతా బాగుంది కదా, ఎందుకులే ఇక చూద్దాము క్యాన్సర్ ట్రీట్మెంట్కి. అప్పటికి మేము తిరుగుతున్నాం. సరే ఇదేంటి తెలుసుకుందాం అనే ఆలోచనలో ఉన్నట్టుండి మళ్ళీ 10 రోజుల క్రితం మళ్ళీ పాప నడుస్తూ కింద పడడం, మళ్ళీ ఫస్ట్ ఎలా అయితే సిమ్టమ్స్ ఉన్నాయో మళ్ళీ ఆ సిమ్టమ్స్ రిపీట్ అయినాయి అనమాట. సెకండ్ సర్జరీ చేయమని చెప్పారు కదా, సెకండ్ సర్జరీ చేసిన తర్వాత పూర్తిగా నయం అవుతుందని ఏమైనా భరోసా ఇచ్చారా? మీరు కీమోస్ పెట్టుకొని రేడియేషన్ పెట్టుకొని అది గ్రోతింగ్ కాకుండా మీరు దానికి రేడియేషన్ కీమోస్ పెట్టుకుంటే అది కంప్లీట్గా తగ్గుతుంది.
మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా కూడా ఉంటుందని సో ఫస్ట్ టైం సర్జరీకి వెళ్లే ముందే సో ఎంతవరకు లెంత్ లోని ఆ ట్యూమర్ అనేది ఫామ్ అయిపోయి ఉంది అక్కడ? 8.4 సెంటీమీటర్స్ లెంత్లో ఫామ్ అయ్యింది మేడం. చాలా పెద్దదే అప్పటికి ఫామ్ అయి ఉంది. కానీ మీకు అక్కడ స్వెల్లింగ్ కానీ అలాంటిది ఏమీ పాపకు కనిపించలేదా ఆ టైంలోనే? లేదు మేడం, అది పైకి అసలు ఎలాంటి వాపు స్వెల్లింగ్ అనేది లేదు. అది ఇంటర్నల్ ట్యూమర్ ఉందన్నమాట, స్పైన్ లోపల ట్యూమర్లో ఉందన్నమాట. దాన్ని రిమూవ్ చేయడం కూడా చాలా కష్టం కదా. సక్సెస్ఫుల్ చేశారు మేడం. అంటే ఫస్ట్ టైం సర్జరీ అయిపోయిన తర్వాత పాప బాగానే ఆడుకుందా? ఫస్ట్ లైఫ్ ఎలా ఉందో అలానే లైఫ్ లీడ్ చేసింది, లేవడం తిరగడం. ఎన్ని రోజుల వరకు అట్లా ఉంది? 2.5 months మేడం. 2.5 months బాగానే ఉంది సర్జరీ అయిన తర్వాత. సార్ చెప్పారు ఇట్స్ మేజర్ సర్జరీ, రెండోసారి అయింది కాబట్టి మీకు యాజ్ యూజువల్గా 3 to 6 months టైం పడుతుంది పాప లేచి నడవడానికి. ఎందుకంటే నరం మీద ఆపరేషన్ అయింది కాబట్టి కొంచెం స్ట్రెంగ్త్ తగ్గుతుంది పాపకి, వీక్నెస్ ఉంటుంది, తర్వాత లేస్తుంది, నడుస్తుంది. కానీ ఆ టైంలో మీరు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఏదైతుందో అది మీరు కంపల్సరీ లేట్ చేయొద్దు. అది థర్డ్ టైం అటాక్ కాకముందుకే మీరు క్యాన్సర్ ట్రీట్మెంట్కి వెళ్ళమని చెప్పారు మేడం. ఇమీడియట్లీ కీమో స్టార్ట్ చేయాలంటున్నారు మేడం. రేపు మండే రోజు బేబీకి పోర్ట్ ప్లేస్మెంట్ చేస్తున్నారు. అడ్మిషన్ కూడా మండే రోజు తీసుకుంటున్నాము. చేసి 6 sittings ఉంటాయి మేడం. అలా 5 days ఉండాలి హాస్పిటల్స్లో. అలా కీమోస్ మొత్తం కంప్లీట్ అయ్యాక అప్పుడు ఎలా ఉంది అనేది అబ్జర్వేషన్ చేసుకుంటూ తర్వాత రేడియేషన్స్, తర్వాత ఇమ్యూనోథెరపీ, అంటే మళ్ళీ పాపకి ఎనర్జీ రావడానికి ఇమ్యూనోథెరపీ ఇప్పించుకొని ఒక సెటన్ స్టేజ్ వరకు ఆ పాపను మనం దక్కించుకోగలిగితే తన లైఫ్ బాగుంటుందని డాక్టర్స్ చెప్తున్నారు మేడం. సో ఇదంతా చేయడానికి ఎంతవరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని చెప్పారు? ఇది కంప్లీట్ ఈ 6 sittings ఒక సిట్టింగ్ వచ్చేసి 1,50,000 అవుతుంది మేడం. అలా 6 sittings వరకు మనకు నియర్లీ 8 lakhs. ఫర్దర్ టెస్టెస్ కానీ ఇంకా ఇమ్యూనోథెరపీ కానీ ఒక 10 లక్షల వరకు ఇంకా మాకు అవసరం పడుతుందని డాక్టర్స్ చెప్తున్నారు మేడం. మా పరిస్థితి అసలు దారుణంగా ఉంది మేడం. బయట ఎక్కడ కూడా మాకు ఇచ్చేవాళ్ళు, అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. మా నాన్న రోజువారీ కూలి, మా అమ్మ సీసాల కంపెనీలో వర్క్ చేస్తుంది. నేను మా వాళ్ళే నాకు చదివిపించినందుకు ఒక జాబ్ చేసుకుంటూ సెల్ఫ్గా బతుకుతున్నాను. కానీ ఇలాంటి సిచ్యువేషన్ మాకు ఏదో హాస్పిటల్ వెళ్ళాము, ఈరోజు చూపించాము, తీసుకొచ్చాము అనేలా లేదు మేడం. మా సిచ్యువేషన్, మా జర్నీ మొత్తం ఈ హాస్పిటల్స్ తిరగడం ఇలానే ఉందన్నమాట. సో ఎలాగైతే ఈ పాప అయితే 2 సర్జరీలు అయినా కానీ బతికి స్టిల్ ఉంటుంది, మాకు నమ్మకం ఉంది. కానీ ఇంత చిన్న పిల్ల ఇంత బాధని ఎలా భరిస్తుందా అని అనిపిస్తుంది. 2 సర్జరీలు, మేజర్ సర్జరీలు అయినాయి. ఇంత చిన్న పిల్ల 2 సంవత్సరాలు తను బతికే ఉంది ఏమో అని అనిపిస్తుంది మేడం మాకు. ఇంకా తను బతికేది ఉంది. మేము ఇప్పుడైతే సొసైటీ నుంచి మేము ఎలా అయితే చేతులు చేస్తున్నామో, రేపు మా పాపను కూడా ఒక స్థాయికి వచ్చాక తనకి మోటివేషన్ చేసి, అమ్మ మీరు చిన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు ఇలా దాతల ద్వారా నువ్వు బతికావమ్మా, దాతలు మీ సహకారంతో, సొసైటీతో సహకారంతో బతికించుకున్నానమ్మా, రేపు నువ్వు కూడా ఫ్యూచర్లో పెద్ద అయ్యాక ఎంతో కొంత రిటర్న్ నువ్వు సొసైటీకి చేయాలనే కాన్సెప్ట్లో తనని పెంచుదామని కూడా నేను నిర్ణయించుకున్నాను మేడం. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, 2 ఏళ్ళ చాలా అంటే చాలా చిన్న పాపం చక్కగా ఆడుకోవాల్సినటువంటి టైంలోనే ఇటువంటి దుస్థితి అనేది మనం చూస్తూ ఉన్నాం. సో C3 నుంచి D3 వరకు ఉండేటువంటి స్పైన్లో C3 నుంచి D3 వరకు ఆల్మోస్ట్ 8.4 సెంటీమీటర్స్ ట్యూమర్ అనేది స్పైన్ లోపల వచ్చింది. సో దీన్నే ఎంబ్రియోనల్ ట్యూమర్ అని అంటారంట. సో ఇది ఒక క్యాన్సర్ ట్యూమర్. సో మొదట ఒక సర్జరీ జరిగింది, అప్పుడు కొంతవరకు ఖర్చు అయింది. రెండో సర్జరీ జరిగింది. సో 2 సర్జరీలకి కలిపి తన శక్తి మేర ఎంతవరకు చేయగలరో అంతవరకు కూడా, అంటే తన శక్తికి మించే ఆల్మోస్ట్ పెట్టినట్టు. ఎందుకంటే నెలకు 15,000 జీతంతో ఈ రోజుల్లో బతకడం అనేది అసాధ్యం అని చెప్పుకోవచ్చు. కానీ ఏదో రకంగా అట్లా వాళ్ళ ఫ్యామిలీని నెమ్మదిగా తీసుకొస్తున్నటువంటి తరుణంలో అతనికి ఇంత విపత్తు అనేది వచ్చింది. సో ఎలా అయినా సరే పాపను కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఒక 8 లక్షల వరకు 2 సర్జరీలకి కలిపి పెట్టుకున్నారు. సో ఇప్పుడు ఇంకా ఆ పాపను బతికించుకోవాలంటే ఒక 10 లక్షల వరకు కూడా ఖర్చు అవుతుంది. సో అది కూడా కీమోస్ అన్నీ కూడా ఇప్పించాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పాపని బతికించుకోవాలని ఆశయంతో ఆయన వెళ్తున్నాడు. ఆయన ఆశ నిరాశ కాకూడదని మనస్ఫూర్తిగా మనం అందరం కోరుకుందాం. సో మీలో ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఎంతో కొంత ఎవరికి ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు ఆయనకి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాకు సాధ్యమైనంత వరకు మేము కూడా అతనికి సహాయం చేస్తాం. ఏదేమైనా సరే కూడా ఆ పాపని బతికించుకోవటానికి సాయశక్తుల ప్రయత్నాలు అయితే ఆ తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా చేస్తున్నారు. వాళ్ళ ఆశయం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో ఎవరైనా దాతలు డొనేట్ చేయాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి అకౌంట్ నెంబర్ అనేది ఉంది. ఆ నెంబర్కి అతనికి నేరుగా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నెంబర్కి మీరు డొనేట్ చేయొచ్చు. సో దయతలిచి
డెఫినెట్గా అంత చిన్నారి పాప రేపు తన భవిష్యత్తును చూడాల్సినటువంటి ఆ చిన్నారి పాప తను అంత చిన్న వయసులోనే ఎంత రిస్క్ తీసుకొని డెఫినెట్గా తను బతకాలని దృఢ నిశ్చయంతోటి ఆమె కూడా ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే 2 సర్జరీలు, మేజర్ సర్జరీలు, ఆ అమ్మాయి ఎలా తట్టుకుంటుందో కూడా తెలియటం లేదు. మనకి ఇంత చిన్న దెబ్బ తగిలితేనే విలువెల్లాడిపోతాం కదా, అలాంటిది అంత పెద్ద మేజర్ సర్జరీలు 2 అయినా కూడా ఆ అమ్మాయి ఇంకా కూడా ఫైట్ చేస్తుంది. డెఫినెట్గా తను బతకాలి అని తను కూడా ఫైట్ చేస్తుంది. కాబట్టి ఆమెను బతికించుకునే ప్రయత్నం కూడా చేద్దాము. దయచేసి మీలో ఎవరైనా దాతలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, లేదా అకౌంట్ నెంబర్ కూడా కింద స్క్రోలింగ్ ఇస్తున్నాము. డెఫినెట్గా సాయం చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.